హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆరోగ్యకరమైన తిండి పొడితో మేము ముందుకు వచ్చినాం అనమాట. అంటే వర్షి ఎప్పటికీ తినే ఫుడ్డే. నేను ఎక్కువగా అంటే మొలకెత్తిన గింజలు అయితే నేను తింటా, అట్లాంటివి తింటా, కానీ ఇవి ఉడికించుకొని అయితే నేను తినా. అదే వర్షి తర్వాత రోజు అంటే ఫుడ్ పోటీ ఒక రోజు ఉంటుంది, దాని తర్వాత రోజు ఇట్లా ఉంటుంది. అంటే నిన్న ఫుడ్ పోటీ జరిగింది, ఈ రోజు ఇట్లాంటి తిండి తింటది అన్నట్టు. అన్ని ఒకటేసారి తినది, ఇంతగానం తినది, కానీ కొన్ని తింటది అన్నట్టు, కొంచెం తింటది. అన్నం బాగా తగ్గించి కూరగాయలు ఎక్కువ తినమని డాక్టర్ చెప్పడం వల్ల నేను ఇట్లా అన్ని కూరగాయలు పెట్టుకుంటా ఉన్నా. ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బో ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ అన్ని కూరగాయలు తినాలి అని అంటే రోజు కొంచెం ఉడికించుకుంటది. అంటే అన్ని కూరలు వండది, అంటే రోజు కొంచెం ఉడికించి. అయితే ఇప్పుడు ఇవి అరకిలో తీసుకొచ్చిన కదా, ఇవి 4 రోజులు అయితే అనమాట. ఇవి ఒకవేళ అంటే అరకిలో తీసుకొచ్చిన కదా, అవి 4 రోజులు అయితే ఆరోగ్యానికి ఆరోగ్యము. నేనైతే అంటే తింటున్నప్పుడు నాకు మంచి ఆరోగ్యం గురించి కూడా ఏదైనా మళ్ళీ అన్నం తిన్నట్టే. ఇప్పుడు వర్షం చేస్తుంటే అన్నం తిన్నట్టే. ఇప్పుడు దీనిలో ఒక కర్రీ వేసుకొని ఇవన్నీ దానిలో కలుపుకొని తింటుంటది. ఓ సరే, అట్లా అయితే ఎక్కువ శాతం మనకి ఏం అలవాటు, అన్నం ఉండి దమ్మున కూర అయితే ఆడవాళ్ళం ఏం చేస్తాం, దమ్మున అందరికి సరిపోయినాకనే ఉంటే కొంచెం వేసుకొని తింటాం, లేకపోతే తొక్కేసుకొని తింటాం. అట్లా తినడం వల్ల తర్వాత ఆరోగ్యం దృష్ట్యా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసమని ఇప్పుడు ఆరోగ్యపరంగా కేర్ తీసుకోవాలని చెప్పేసి ఈ కూరగాయలు తినడం ఇదంతా డాక్టర్లు మరీ చెప్తా ఉన్నారు. రైస్ తగ్గించి కూరలు ఎక్కువ తినమని. దీనిలో తినుట్లా మేము ఈరోజు పెట్టుకున్న తిండి పోటీ వచ్చేసి బీర్నీసే కదా, బీర్నీస్, మొక్కజొన్న గింజలు, ఇంకా ఇది కాలీఫ్లవర్, ఇంకా బఠానీ, క్యారెట్, రైస్, పనీర్ కర్రీ. దీంతో బాగా ప్రోటీన్ కోసం పనీర్ కర్రీ తీసుకున్నాము. ఇవన్నీ ప్రోటీన్స్ అన్నట్టు, హై ప్రోటీన్స్, మొత్తం హై ప్రోటీన్ తిండి పొడి కావచ్చు. క్యాబేజీ, అరటిపండు, ఎగ్స్. అంటే ఇవన్నీ ఒక్కోసారి సమకూరే, కాకపోతే ఒక 4 కూరగాయలు అయితే ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకుంటా ఉంటాం. ఒకవేళ అందులో ఆకుకూరలు కూడా అప్పుడప్పుడు చేరుతా ఉంటాయి అన్నమాట. అయితే ఇట్లా మేము ప్రోటీన్ పరంగా ఎక్కువ తినాలని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాం కదా, వీటి ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి చూద్దాం. రాసుకున్నా. క్యారెట్ తింటే చర్మాన్ని రక్షిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపడుతుంది, ఇంకా కిడ్నీలు బాగా పనిచేస్తాయట, గుండెని సంరక్షిస్తుందట, కంటి చూపు కూడా మంచిగా ఉంటుందట, కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. అంటే క్యారెట్ రోజు తింటుంటే, అంటే ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అట్లా ఏదైనా తింటే 2-3 నెలలు తినాలి, సీరియల్ గా తింటుంటే అట్లా మెరుగుపడుతుంది కావచ్చు. క్యాబేజీ తింటే మలబద్ధకాన్ని నివారిస్తుందట, అధిక బరువు తగ్గిస్తుందట, బీపీని అదుపులో ఉంచుతుందట, శరీరంలో విష పదార్థాలను బయటికి పంపిస్తుందట క్యాబేజీ ఎక్కువ తినడం వల్ల. బఠానీలలో మాత్రం KAC విటమిన్ నుండి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందట బఠానీలలో, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. క్యాలీఫ్లవర్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, గుండె మెదడుకు మేలు చేస్తుంది, జీర్ణకోశానికి రక్షణ కలిగిస్తుంది, స్థూలకాయాన్ని కూడా అరికడుతుంది క్యాలీఫ్లవర్. బీన్స్ వచ్చేసి విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, పెద్ద పేగును నిరోధక శక్తి మెరుగుపరుస్తుంది, పెద్ద పేగు యొక్క నిరోధక శక్తిని మెరుగుపరుస్తుందట, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుందట. బీన్స్ మాకు ఎక్కువ దొరకదు, అప్పుడప్పుడే దొరుకుతూ ఉంటుంది. ఇక పన్నీర్ అయితే పన్నీర్లో కాల్షియం ఎక్కువగా ఉండి ఎముకలు దృఢంగా చేసి ఎముకల సంబంధిత వ్యాధులను నివారిస్తుందట, గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తూ ఉంటుందట. ఇంకా స్వీట్ కార్న్లో ఉండే ఐరన్, జింకు పోషకాలు కిడ్నీలకు, ఎముకలకు దృఢత్వాన్ని పెంచుతాయట స్వీట్ కార్న్ తినడం వల్ల. ఇంకా అట్లా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువనే ఉన్నాయి, కొన్ని మాత్రమే నేను రాసుకున్నాను అనమాట. ఇందులో ఉండే విటమిన్ C, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ రక్తహీనతకు చెక్ పెడతాయట. అయితే ఇట్లా ఎక్కువ అంటే ఎందుకు తినాలి, అప్పటోళ్ళు ఏమున్నది ఇంతంత కూర వేసుకొని కారపొడి వేసుకొని కూడా తిన్నారు కదా అని అంటే, వాళ్ళు ఎక్కువ చేన్ల నుండి మా అప్పుడైతే మా అమ్మ అంటే చేన్లను పెసళ్ళు, శనగలు, జొన్నలు అన్ని వాళ్ళే వండించేటోళ్ళు కాబట్టి ఏ మందులు వేయకుండా వాళ్ళ చేనులో వండినే వాళ్ళు తినేది, ఏ సీజన్ కి తగ్గట్టు ఆ సీజన్ ఫుడ్ తినేది కాబట్టి వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు కూర్చొని పని చేస్తాను, ఇవన్నీ ఉడికించుకున్నాం, ఇవన్నీ అయితే మేము ఉడికించుకున్నాం, మరి పచ్చి అయితే తింటలేము. ఉడికించుకుంటే పచ్చి తింటే ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి, కానీ పచ్చి అరిగించుకోవడం చాలా కష్టము. అయితే ఇవి కొంచెం ఉప్పేసి కొంచెం మిరియాల పొడి చల్లుకున్నాం ఈ కూరగాయలలో. ఓకే రైట్, స్టార్ట్. 500 పెడదాం అన్నది అప్పుడే. 500 ఛాలెంజ్ అనమాట, ఎవరు గెలుస్తారు ఏందనేది. ఇప్పటికే 4-5 నిమిషాలు గడిచిపోయింది. 1 2 కోడిగుడ్లు అన్నీ అయిపోవాలి. 1 2 3 స్టార్ట్. ఫస్ట్ కోడిగుడ్డు. నువ్వు కూడా ఫస్ట్ స్వీట్ కార్న్ తింటాను బా. రుచి పచ్చి అంతగా ఏం లేవు, అయినా తినుడే.
ఆరోగ్యం అనుకున్న ఏవి రుచి ఉండయి, రుచి ఉన్న ఏవి ఆరోగ్యం కాదు. కార్న్ ఉంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే కార్న్ కొంచెం రుచిగా స్వీట్గా అనిపిస్తుంది కదా, అందుకని మంచిగా అనిపిస్తుంది. ఇదే ఈజీ, రోజు నేను తినేదే కష్టం. ఎందుకంటే దీనిలో ఉడికించి ఉన్నాయి కదా, నవ్వుడు అంత అవసరం పడతలేదు. నువ్వు ఎగ్స్ గురించి రాసుకోలే, ప్రోటీన్ మనం రోజు తింటాం కదా, చౌకగా దొరికే ప్రోటీన్. ఇంకా సోల్ ఎక్కువైపోతుందేమో అన్నిటి గురించి ఎక్కువైపోయింది, అన్నిటి గురించి చెప్పేసారు. కానీ క్యాబేజీ ఇది ఒక పూరిలాగా రొట్టెలాగా తింటే ఇప్పుడు నేను. ఈ బఠానీ తింటుంటే కట్లెట్ గుర్తొస్తాను. ఈ కర్రీ తినడు అంత మంచిగా ఉంది, ఇట్లా తినడు చపాతీలాగా అనిపిస్తాను. చపాతీలాగా క్యాబేజీ ఆకులు కాదు, అదే క్యాబేజీ.
ఇంకా గింత అన్నం ఉందా అవన్నిటి కడుపు నిండింది చాలా అనిపిస్తుంది నాకు అన్నం తిన్నట్టు అనిపించింది ఓ దేవుడా అమ్మ ఇట్లయితే అన్నం తినకుండా మంచిది నా కడుపు ఆల్రెడీ నిండింది కానీ నాలాంటి వాళ్ళకి ఎన్ని తిన్నా వాళ్ళు కొంచెం అన్న అన్నం తినాలి 2 బుక్కలన్నా తినాలని అనిపిస్తుంది బాగా నీకు అన్నం వద్దు లేకుండా మంచిదే మనకు స్నాక్స్ కావాలి అన్నం తినాలంటే దాన్ని ఉండాలి ఖచ్చితంగా డిఫరెంట్ ఉంది అసలు దాన్ని తినడానికి అనిపిస్తుంది వల్ల తినగలుగుతానా కొంచెం ఇంకా 1 2 3 4 5 ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి నువ్వు అన్ని తిన్నా ఎక్స్ దగ్గర కొంచెం అవుతావుగా నీకు బఠానీలు ఉన్నాయి కానీ అమలేసరికి ఆలట్టమవుతుంది ఫినిష్ నేను అసలు తినలేను అనుకున్నా కట్ తిన్నా నేనే తింటా కదా రోజు నేను ఉడికించిన కూరగాయలు పచ్చి కూరగాయలు నేను తింటుంటా కదా నేనే చెప్తాను నేను అనుకున్నా ఇక్కడ తీరు మారు తీరు అయిందనమాట అవును ఒకసారి మనం ఏం పెట్టుకోవాలి తెలుసా పప్పు పెట్టుకోవాలి ఉట్టి పప్పు పెట్టుకోవాలి తినాలి అంటే పప్పు లాంటిది ఏదైనా వేసుకొని పెట్టుకోవాలి తినాలి నీళ్లు ఎవరి తక్కువ వస్తాయో వాళ్ళు వినరని పెట్టుకోవాలి అబ్బా ఇప్పుడు కొంచెం సమానమే గదే సమానమే అంటే కొంచెం సమానమే కదా నాది కొంచెం నీదే ఎక్కువ వచ్చినాయి నీళ్ళు నాది ఎక్కువ వచ్చినాయి అవును అది అట్లా పెట్టుకోవాలి ఒకసారి అవును క్యాబేజీ అయితే వర్షం ముట్టుకోలేదు అక్కడ వరకు ఇంకా టైం రాలేదు తినమంటే తింటా కానీ నాకన్నా ముందు నువ్వు ఒడగొట్టేసినావు ఆల్రెడీ నేను ఎగ్ నాది ఒక క్యాబేజీ అయితే మంచిగా దానిలో ఇది అది ఒక చపాతీ లాగా ఫీల్ అయ్యింది అంటే నిజం చెప్తున్నా ఇట్లా నేను అంటే ఇట్లా ఉడికించుకోను అన్నమాట నేను కట్ చేసేస్తాం మొత్తం కట్ చేసి ఫ్రై కర్రీ నేనే చెప్పిన అట్లా మంచిగా కనబడుతుంది అని లాస్ట్ అది మంచిగా కనబడలేదు అయినా సరే అట్నే పెట్టినాం నచ్చింది నాకు ఎందుకంటే అది పూరిలాగా అట్లా కన్వర్ట్ చేసుకున్నాం అంటే ఏది ఉంటే దాన్ని ఇష్టపడి నిజంగా ఇప్పుడు ఒకవేళ మన ఏ ఫుడ్ అయినా మనం ఇష్టంగా స్వీకరిస్తూ తింటా అంటే కూడా అది మనకు మంచిగా అరుగుది మంచిగా మనకు ప్రోటీన్స్ అన్ని ఇస్తుంది అసలు పాపం వర్షి గెలవకపోవడం నాకు మస్తు బాధ అనిపిస్తుంది పాపం అనిపిస్తుంది అంత బాధపడతాను కాబట్టి 500 ఇచ్చేస్తాడు అన్నట్టు నాకే అంతే పాపం అని అట్లా అంతా అన్నావు కదా అందుకని నాకే ఇస్తాం అన్నట్టు ఎందుకులే పాపం అంటే కదా మస్తు బాధ అనిపిస్తుంది అని అంటే ఏదో ఉత్త మీదికి అన్నావు అన్నట్టు మీదికి అన్నా పైసలు ఇవ్వాల్సి వస్తుంది అవును నడుపుకుంటాను కదా అనుకోలే కానీ అయితే ఇందులో ఉన్న అంటే మేము ఉడికించుకొని తిన్నాం కానీ దాని పచ్చిగా తింటే ఇంకెక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి క్యారెట్ అయితే మనం పచ్చి క్యారెట్ పచ్చి తింటాం ప్రాబ్లం అవుతుంది
ఏదైనా కావచ్చు. అందుకనే మన మన వాళ్ళు ఏం చేశారంటే ఉడికించి తింటే మంచిది అని పెట్టేళ్ళు. ఉడికించుకొని ఇట్లా తింటేనే మంచిది. ఎందుకంటే దబ్బన ఏదైనా మోషన్ ప్రాబ్లమ్ లేకపోతే అరగకనో అట్లా ఏదైనా ప్రాబ్లం అవుతుంది. కొందరికి అరగకపోవచ్చు, ఏదైనా పరిస్థితులు మంచిగా ఉండకపోవచ్చు. కానీ మేమైతే మా జీవన శైలిలో ఒకటైతే ఖచ్చితంగా మార్చుకున్నాము. అప్పుడు అన్నం ఉంటే చాలు ఇంత పచ్చడి వేసుకొని తినుడు, లేకపోతే ఒక్క కోడిగుడ్డు దెబ్బ టక్క వేయించి అట్లా తినుడు, అట్లా ఏదో కొంచెం కూర ఉన్నా అంత అన్నంకి కొంచెమే కూర వేసుకొని తినడు. అట్లాంటి నాకు అర్థమైంది. ఈ కానీ నేను కూడా పక్కగా వర్షలా కాబోతానా. ఎందుకంటే నేను అద్దద్దు నేను అన్నం తింటా ఒక రోజు తిండి పొట్లు తిన్నా కదా, నెక్స్ట్ రోజు ఒక పూట అన్నం బాగా తింటా అన్నట్టు. అంటే మళ్ళీ అన్నం అన్న తింటా అనుకునేది అన్నం తింటా. ఈ కాడ నుంచి తిండి పొట్టిన రోజు తిండి పొట్టి, దాని తర్వాత రోజు మాత్రం ఖచ్చితంగా ఆ వెజిటేబుల్స్ అన్ని పెట్టుకొని తింటా. ఇక నాకు మంచిగా అనిపిస్తుంది. ఆ కర్రీ వేసుకొని దాన్ని ఆ వెజిటేబుల్స్ అన్నం లాగా తినచ్చు. నేను అట్లనే అన్నం బిత్తంత పెట్టుకొని ఆ కూరగాయలు అన్నిటి అందులో నంచుకొని తినుడు. ఒక పప్పు కూరగాయలు ఇట్లా ఎక్కువ శాతం అంటే మనకు బడ్జెట్లో దొరికేటి ఎక్కువ ప్రోటీన్ ఉండేటి అని అంటే ఖచ్చితంగా కోడిగుడ్లు కూరగాయలు. ఎక్కువ ఖర్చు పెట్టి మనం ఎక్కువ బాయిలర్ కోళ్ళు కూడా అది ప్రోటీన్ ఉంటుంది కావచ్చు, కానీ అవి మళ్ళీ బాయిలర్ కోళ్ళు దానికి ఇంజక్షన్ వేసి పెంచుతున్నారు. తప్పని ఏమో తెలియదు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ కావచ్చు అని చెప్పి భయం. తిండి పోటీలో తింటున్నాము తింటలేమని, అది ఒకవేళ తిన్నా కూడా నెక్స్ట్ పూటకు మస్తు ఆరోగ్యంగా బాగా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం అనమాట. ఇట్లాంటి కూడా తినగలుగుతున్నాము. అవి వేయించిన గింజలు, ఇంకా ఏంది పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, అవస గింజలు, ఇంకా మంచి వీడియోలు వస్తాయి. తప్పకుండా చూడండి మా ఎంకేటీ బ్లాగ్స్ లో. మంచి షార్ట్ వీడియోలలో ఇవన్నీ మేము ఏమేమి తింటాము, ఎట్లా చేస్తాము, ఇంకా అదేంటి మేము రోజు పాలలో వేసుకొని తాగుతాం ప్రోటీన్ పౌడర్ అంటే మేమే తయారు చేసుకున్నాం. అట్లా అంటే ఆరోగ్యం దృష్ట్యా ఫ్యూచర్ లో ఏం మనకు బీపీ, షుగర్లు, థైరాయిడ్ లాంటివి రాకుండా ఇప్పటి నుంచే ఎట్లా ఖర్చు పెడతాం ఈ కూరగాయలకు, కోడిగుడ్లకి, ఇవన్నీ ఖర్చు పెడతాం ఆరోగ్యంగా ముందుకు కదలడానికి మాత్రమే. ఇవి ఇక ఇరుగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఏది తిన్నా నడుతుంది. ఇప్పుడు ఇవి తిన్నందుకు మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే ప్రోటీన్ హై అయిపోయింది. ఎట్లయినా మనకు తినాల్సిన ప్రోటీన్ ఇప్పుడు నేను ఎంత తింటా, నేను 90 కిలోలు ఉంటా, 88 ఉంటా. అంటే 160 దాకా 120 గ్రాముల దాకా ప్రోటీన్ తినొచ్చు. కానీ నేను అంతకు మించి తిన్నా కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయాలి. బాగా ఎక్సర్సైజ్ చేస్తేనే ఈ ప్రోటీన్ అంతా అరిగిపోతుంది, లేకుంటే ప్రాబ్లమే. అయితే మా డాక్టర్ చెప్పింది ఏంటంటే మీరు అది ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కూరగాయలు అన్ని రకాలుగా తినేటట్టు చూసుకోండి. ఒకటే ఎప్పటికి గదే బెండకాయలు, గదే బీరకాయలు, గదే దొండకాయలు తినకుండా మారుస్తూ ఉన్న 10-20 రకాల కూరగాయలు ఉంటాయి కదా, వీటిని మారుస్తూ తినండి అని చెప్పిండు. ఆకుకూరలు ఎక్కువ తినమని చెప్పిండు. ఇంకోసారి ఎప్పుడైనా ఆకుకూరలు పెట్టుకొని తిందాం, కానీ తర్వాత రోజు పరిస్థితి ఆలోచించి ఆగుతాను, లేకపోతే అన్ని రకాల ఆకుకూరల తిండిపోటు అని కూడా పెట్టుకుందాం కావచ్చు. ఇదండి అంటే చిన్నగా ఆరోగ్య ప్రయోజనాలు అవి ఉంటాయట. మేము అలవాటు చేసుకుంటున్నాం, మా తిండిలో ఇట్లా అలవాటు చేసుకుంటామని చెప్పే ప్రయత్నం అంతే. పోటీలో బాగానే గెలిచి 500 బాగానే తీసుకున్నాడు. ఇవి నేనేం వేస్ట్ ఖచ్చితంగా తింటా. ఇన్ని పైసలు పెట్టి కొనుకొచ్చి మళ్ళీ శ్రమపడి వీటి గురించి ఇంట్రెస్ట్గా కట్ చేసి ఉడికించి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ నేను తింటా. ఈ ఎల్లో కూడా నేను తినడం అలవాటు చేసుకున్నా. ఇప్పుడు ఇంకా ఇష్టం అయిపోయింది. ఎక్కువ తినద్దు, తక్కువ తినాలి. కాకపోతే ఒక 2 అంటే కోడిగుడ్డు మొత్తం తింటేనే ప్రయోజనం అంట కదా బాబు, ఒకటే తిని అంటే ఎక్కువ తినద్దు. అంటే ఒక 4 తిన్నప్పుడు 4-5 తిన్నప్పుడు ఒక 2-3 తిన్నావు అనుకో. అంటే ఇప్పుడు ఆయన రోజు 10 తింటాడు, ఇప్పుడు ఏమిటి చెప్తాను. అంటే నువ్వు నీరంటు నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు. అట్లా మన స్టార్టింగ్ లో అయితే కాదు, పూటకి 4 తింటారు ఎవరన్నా. నేను తింటా. అదే 4 కొడుగులు తిన్న తర్వాత నీలం తినద్దు, ఇక వైటే తినాలి. ఎందుకంటే మోషన్ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. నాకెప్పుడు కాలేదు, నేను 10-12 దాకా తింటా. అది నాకు ఎప్పుడు కాలేదు. మళ్ళా ఇవన్నీ ఎప్పటికీ మనం తరచుగా ఎప్పటికి తింటుంటేనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి. ఒక్కసారి తిని లేకపోతే కొంచెం కూర తిని ఇంత అన్నం పెట్టుకొని తిన్న తర్వాత ఆ ప్రోటీన్స్ అందమంటే అందయ్యు. ఇవన్నీ నేను చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు అవన్నీ కూడా ఉండాలి అని అంటే నేను కూడా అట్లనే అనుకుంటా ఫస్ట్. తర్వాత డాక్టర్ని అడిగితే తెలిసిందంటే ఒక 6 నెలలు 1 సంవత్సరం వాడిన తర్వాత మనకు మన బాడీ అనేది అంత మంచిగా స్ట్రాంగ్గా పనిచేస్తుంది అన్నట్టు. ఇదండి సరదా తిండి పోటీ, ఆరోగ్యకరమైన తిండి పోటీ. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.